అది హిందీ నుంచి వచ్చింది పదం, ఎవరికి తెలుసు అది? అదే అవును. మనకి స్కూళ్లలో కూడా అవునండి అవును, టీచర్లు ఎన్నోసార్లు తిట్టేవాళ్ళు మాదచ్చేదే. అవును, మా నాన్న ఎన్నిసార్లు తిట్టుంటాడు మాదచ్చేదే. అప్పుడు తెలియదు నాకు. అవును. కానీ పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నప్పుడు దానికి సంబంధించిన అర్థం హిందీలో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు గానీ తెలియలే. ఎవరు శ్రీరెడ్డి అనుకుంటా అప్పుడు. మరి అప్పటిదాకా తెలియలేదుగా, ఇప్పుడు ఇది తెలిసింది. మాదచ్చద్దు బోస్టీకి అనేది కామన్ గా వాడేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ సెలబ్రిటీల పేరు మీద వచ్చి గొడవల వలన అది ఎంత భూతని తెలిసింది. ఎప్పటికైనా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇందులో డైవర్షన్ ఏం లేదు. ఆ రోజున అతను డైవర్షన్ చేసినట్ట పవన్ కళ్యాణ్ ఆ మాట అన్న రోజున ఆయన రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని తిడతావా, నన్ను తిట్టిచ్చారు మమ్మల్ని అని మాట్లాడారు కదా. మరి అది ఆయన డైవర్ట్ చేసినందుకే, ఆయన అనబట్టినే కదా. ఇప్పుడు జగన్ అనబట్టినే కదా జగన్ మాట్లాడింది. జగన్ ఆ మాట అనకుండా అన్నాడంటే తప్పే. ఇప్పుడు చంద్రబాబు గారు లేదనేది కాదు ఇక్కడ పాయింట్ అన్నారు. దాని అర్థం ఏంటి? వాళ్ళ దృష్టిలో ఆయన దృష్టిలో అర్థం ఏంటి? అదేదో ఉండాలి కదా. బోస్టీకి అంటే ఇంకో పదం ఏదో ఉండాలి కదా. ఎట్లా మాట్లాడతావు నువ్వు? అంటే క్యాజువల్ గా అన్ని మాట్లాడినట్టు మాట్లాడేసారు. ఇప్పుడు రాజకీయ విమర్శలో తప్పే లేదు. అహంకారివి లేకపోతే దుర్మార్గుడివి, దుర్మార్గుడు అనే పదమైనా సైకో లాంటి పదాలైనా సరే అది